హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలాగే ముఖ్యంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాసి దాని రిజల్ట్స్ కోసం రెస్పాన్స్ తీసుకోవడం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. అయితే చాలా మంది కామెంట్స్లలో అడిగింది ఏంటంటే, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పండి బ్రదర్, మీరు లాస్ట్ టైం చేసినట్టుగా ఈసారి కూడా చేయండి, చాలా వరకు రీచ్ అయ్యారు దగ్గరలో అని అన్నారు. సో మీ అందరి కోసమే నేను ఒక గూగుల్ ఫామ్ సర్వేకి సంబంధించి నేను తీసుకున్న అంశాలు ఏంటివి ఇవన్నిటికి సంబంధించి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరు దయచేసి వీడియో కొంచెం లెంతీగానైనా ఉండొచ్చు, బట్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది ఎవరినో ఉద్దేశించి లేకపోతే ఎక్కువ చెప్పడం తక్కువ చెప్పడం అని కాదు. నేను ఇది కావాలని అంటే ఇట్లా చెప్పి అట్లా చెప్పడం అని కాదు, ఎక్స్పెక్టెడ్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే, మీకు అవగాహన కొరకు మాత్రమే చేయడం జరుగుతుంది. దీన్ని చూసి ఇదే ఇంతుంటదా అంతుంటదా అట్లా ఇట్లా అని మీరు మళ్ళీ కామెంట్ చేయొచ్చు. బట్ ముందే చెప్తున్నా, ఇది ఎక్స్పెక్టెడ్ ఓన్లీ. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ నార్మల్ ఆఫ్టర్ నార్మలైజేషన్ స్కోర్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. రామాక్స్ కాదు, ఆఫ్టర్ నార్మలైజేషన్ ఇంత ఉండొచ్చు అనే మాట మీకైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి వీడియోను పూర్తిగా చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఉంది కాబట్టి దాని మీద మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా. ఇంకా దీనికి సంబంధించి మన మల్లం క్రియేషన్స్ యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్గా అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి మనం 30 days ప్లాన్ అయితే ఒకటి టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ మీకు పక్కకు కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ రోజు తీసుకోవాలనుకునే వాళ్ళు వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే గ్రాడ్యుయేట్ సంబంధించి చాలా చాలా సూపర్ గా యూస్ఫుల్ కావడం జరిగింది. చాలా మంది ఫోన్స్ చేసి కూడా మీ టెస్ట్ సిరీస్ నుంచి చాలా మోడల్స్ కవర్ అయినాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడే మీకు కావాలి, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా మనం తీసుకున్న అంశాలలో ఫస్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అండి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఇది జోన్ వైజ్ గా డిఫరెంట్ గా ఉన్నది. దాన్ని కూడా మనము ఆ పరిగణలోకి తీసుకొని ఈ కట్ ఆఫ్స్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ సర్వే అండి. మనకు యూట్యూబ్ లో 1,46,000 మంది అయితే ఫాలోవర్స్ అయితే ఉండడం జరిగింది. దీంట్లో నుంచి నేను మనకు కమ్యూనిటీ ట్యాబ్ లో అయితే పెట్టినా, పక్కకు కూడా స్క్రీన్ షాట్ ఇస్తా, ఒకసారి అయితే చూడండి ఓటింగ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ అండి. టెలిగ్రామ్ లో మనకు దాదాపుగా 37,000 ఫాలోవర్స్ అయితే ఉండడం జరిగింది. దీంట్లో కూడా నేను సర్వే అయితే కండక్ట్ చేయడం జరిగింది, మీకు పక్కకు కూడా ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ప్రతి ఒక్కటి కూడా విత్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్, క్లియర్ కట్ అనాలిసిస్ తో మాత్రమే మీకు ఇది చేయడం జరిగింది. ఇది నా సొంతంగా ఏదో చేసింది కాదు, ఇందులో కంప్లీట్ గా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని చేసిన కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఒక 1 day టైం తీసుకున్నాను అనేది దీనికోసం. ఒక 1 day మొత్తం కేటాయించి చేసిన కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి 10,000 లైక్లు అయితే రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేయండి. అండ్ అలాగే మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనే కూడా కామెంట్ సెక్షన్ లో తెలపండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అండి. ఇన్స్టాగ్రామ్ లో మనకు 1,90,000 మంది ఫాలోవర్స్ ఉన్నారండి. మనకు 1,90,000లో ఇందులో కూడా నేను సర్వే కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పక్కకి ఇస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ఫామ్. మీ అందరికి తెలిసిందే, ఆల్మోస్ట్ గూగుల్ ఫామ్ అయితే చాలా మంది నింపడం జరిగింది. ఈ గూగుల్ ఫామ్ సంబంధించి డేటా ఏదైతే ఉందో నేను విత్ ప్రూఫ్ తో సహా మీకు టెలిగ్రామ్ ఛానల్ మల్లం క్రియేషన్స్ లో ఇవ్వబోతున్నా. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. లేదు అంటే మల్లం క్రియేషన్స్ యాప్ లో కూడా ఇస్తా, మీకు కంప్లీట్ డేటా ఇస్తా. వాళ్ళు ఎంత స్కోర్ అటెంప్ట్ చేసిరు, ఏ జోన్ లో ఉన్నారు. మాక్సిమం అయితే కోల్కతా జోన్ కు సంబంధించి ఎక్కువ మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. మరి ఎలా పెట్టుకున్నారు, దాని తర్వాత మన సికింద్రాబాద్ కూడా పెట్టుకోవడం జరిగింది. అవంతా డేటా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ మల్లం క్రియేషన్స్ లో ఇస్తా, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాని ద్వారా వెళ్ళి జాయిన్ అవ్వండి. కంప్లీట్ డేటా కూడా ఇస్తా, దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ హార్డ్నెస్ అండి. ఎస్, పోయినసారి పేపర్ ఈసారి పేపర్ చూస్తే కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఎందుకంటే పోయినసారి ఎగ్జామ్ రాసిన నేను ఈసారి రాసిన కాబట్టి కంప్లీట్ గా పేపర్ అనేది అసలు వేరే లెవెల్లో ఇచ్చిండు. ఎందుకంటే మీరు ఎస్పెషల్లీ జిఎస్ చూసుకోండి, పోయినసారి జిఎస్ కి ఈసారి జిఎస్ కు చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే కొన్ని షిఫ్ట్లు ఈజీ వచ్చినాయి అనుకోండి, కొన్ని మాత్రం చాలా టఫ్ షిఫ్ట్లు అయితే రావడం జరిగింది. మీరు టఫ్ వచ్చినా ఎలాంటి పేపర్ ఆల్సిన పని లేదు, నార్మలైజేషన్ మార్క్స్ అయితే పెరుగుతాయి. సో ఓకేనా? సో పేపర్ హార్డ్నెస్ కూడా మనం పరిగణలోకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీ వైజ్ అనాలిసిస్. ఎస్, పోయినసారి చూడండి మీరు టోటల్ దీని గురించి కూడా చెప్తా. ఈసారి టోటల్ ఎన్ని ఉన్నాయండి, 8,113 పోస్టులు అయితే ఈసారి నోటిఫికేషన్ ఉంది. బట్ పోయినసారి కంబైన్డ్ ఇచ్చిండు. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి 24,000 ఉన్నాయి, అంటే 1:3.
3 రేట్స్ పోయినసారి ఎక్కువ ఉన్నాయి, బట్ ఈసారి 3 రేట్స్ తక్కువ ఉన్నాయి. బట్ కట్ ఆఫ్స్ అనేది మరి ఏ విధంగా ఉన్నాయి అనేది దీన్ని కూడా బేస్ చేసుకొని మనం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చేంజ్ అండి, పోయినసారికి ఈసారి తేడా ఏంటంటే 1:15 మాత్రమే తీస్తుండండి. ఈసారి పోయినసారి 1:20 తీసిండు, బట్ ఈసారి 1:15 తీస్తుండు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఏ విధంగా కట్ ఆఫ్ అనేది చేంజెస్ అయ్యే అవకాశాలు ఉందో. కాబట్టి అది కూడా ఒకటి గమనించుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అటెండెన్స్ పర్సంటేజ్ అండి. అటెండెన్స్ పర్సంటేజ్ ఎంత ఉంది రైల్వేస్ నార్మల్ గా ఏ విధంగా ఉంటుంది అంటే, మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి మినిమం 50 to 60% కంటే అటెండెన్స్ పర్సంటేజ్ అయితే ఎక్కువ ఉండదండి. సో దీన్ని ఇది ఎగ్జాక్ట్లీ అటెండెన్స్ పర్సంటేజ్ కట్ ఆఫ్ ని మనకు తీయగలుగుతామా అంటే తీయలేము. అటెండెన్స్ పర్సెంట్ బేస్ చేసుకొని కట్ ఆఫ్ అయితే చేయలేము, బట్ దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాము కొన్ని విషయాలలో. అదేంటో చెప్తా. నెక్స్ట్ అప్లికేషన్స్ వైజ్ అండి. ఎస్, ఏ జోన్కు ఏ విధంగా అప్లికేషన్స్ వచ్చినాయి అంటే పోస్టులు ఎక్కువ ఎక్కడ ఉంటే అప్లికేషన్స్ అక్కడ ఎక్కువ వచ్చినట్టుగా మనము ఆ విధంగా కూడా ఒక థాట్ లో కూడా ఈ అనాలిసిస్ లో తీసుకోవడం జరిగింది. అది కూడా చూద్దాము. మరి ఏ జోన్ లో ఎట్లా ఉన్నాయి అప్లికేషన్స్ ఏంది అనేది కూడా క్లియర్ కట్ గా తీసుకొని ఈ అంశాలు మీకు చూపెట్టడానికి కారణం ఏంటంటే ఏదో ఊరికే కట్ ఆఫ్ అని చెప్పి ఇట్లా పెట్టి చూపెట్టడం కాదండి. ప్రతిదీ కూడా మీకు అనాలిసిస్ చేసి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. 10,000 లైక్లు ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో ఇంత క్లియర్ కట్ గా మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇవ్వడం లేదు. కాబట్టి 10,000 లైక్లు అయితే ఈ వీడియోకి రావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ చూద్దాము. టోటల్ పోస్టులు వచ్చేయండి 8,113 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. 8,113. మరి టోటల్ అప్లికేషన్స్ ఎంత వచ్చినాయి అప్రాక్స్ గా అంటే 58 లక్షలు వచ్చినాయండి. అప్రాక్స్ 58 lakhs రావడం జరిగింది మనకు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే. మరి అటెండెన్స్ పర్సంటేజ్ ఎంత ఉంది అని అంటే అటెండెన్స్ పర్సంటేజ్ 50 to 60 ఉందండి. 50 to 60 ఉంది. అంటే మనకు ఈ 8,000 పోస్టులకు గాను ఈ 58 లక్షలకు చూసుకుంటే ఆల్మోస్ట్ 700+ ఒక పోస్టుకు 700 పైగా మంది మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. పోస్టు దానికి సంబంధించి అంత కాంపిటీషన్ ఉంది. ఒక పోస్టుకు 700 పైగా కాంపిటీషన్ ఉండడం జరిగింది. మరి 50 to 60% అంటున్నారు కదా బ్రదర్ అటెండెన్స్ అని అంటే మనకి ఇక్కడ ఎంత తగ్గుతుంది అంటే 1:350+ అనేది కాంపిటీషన్ ఒక పోస్ట్ కి అయితే ఉన్నది. ఆఫ్టర్ అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత ఎగ్జామ్ రాసే వాళ్ళు 50 to 60% ఉన్నారు. కాబట్టి మనం 50% తీసుకున్న 1:350 మాత్రమే ఇక్కడ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఇందులో కూడా మరి ఈ 350లో కూడా మళ్ళీ కూడా ఇక్కడ ఈ 50-60% అంటే ఎంత సరే 58 lakhs లో ఈ 50% ఎంత 29 lakhs అనుకోండి. అప్రాక్స్ 30 lakhs అనుకోండి. 30 lakhs లో మనకు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉంటారు? సీరియస్ గా చదివే వాళ్ళు. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నామా అంటే పెట్టుకోమని కాదు కదా, దానికి సంబంధించి సీరియస్ గా చదివే వాళ్ళు అట్లీస్ట్ ఒక 5 to 10% మాత్రమే ఉంటారండి. మీరు అనుకోవచ్చు ఎంతో ఉంటారని కాదు, కానీ 5 to 10% మాత్రమే ఉంటారు. మాక్సిమం 10% తీసుకోండి. 30 lakhs లో 10% అంటే 3 lakhs అనేది మనకి ఇక్కడ ఉంటుంది. మరి ఈ 3 lakhs లో 8,000 వేస్తే ఎంత వస్తుంది అంటే 1:30+ అనేది మనకు ఒక్క పోస్ట్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. చూసారా, మనకు అప్లికేషన్లు 58 lakhs, బట్ అటెండెన్స్ పర్సెంట్ 50 to 60 మళ్ళీ అలా తగ్గింది. మళ్ళీ అందులో సీరియస్ ఆస్పిరెంట్స్ 1:30 మాత్రమే, 30+ అనుకోండి, 30 to 40 మధ్యలో మనకు ఒక్క పోస్టుకు కాంపిటీషన్ అయితే ఉంది అని మనం ఇక్కడ గమనించాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా, ఇదంతా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ విధంగా డీప్ అనాలిసిస్ చేసి మాత్రమే మీకు ఈ కట్ ఆఫ్స్ అనేది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ గా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా జోన్ వైజ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఆఫ్టర్ నార్మలైజేషన్ ఇంత ఉండొచ్చు మాత్రమే. అంటే ఇదే ఉంటుందని నేను చెప్పను, ఉండొచ్చు అనేది మాత్రం చెప్పగలుగుతాను. ఇది కంప్లీట్ గా దీనికి సంబంధించి డీటెయిల్స్. అయితే మరి ఇది చేసింది కరెక్ట్ అవుతుందా కాకపోవడానికి కారణాలు ఏంటి, అవడానికి కారణాలు ఏంటి అంటే పోయినసారి 2019 నోటిఫికేషన్ సంబంధించి ఎన్టీపీసీ కట్ ఆఫ్స్ చేసిన, గ్రూప్ డి కట్ ఆఫ్ చేసిన, తెలంగాణ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ చేసిన, గ్రూప్ 4 చేసిన, నెక్స్ట్ గ్రూప్ 2 చేసిన, ఇట్లా కంప్లీట్ గా ఆర్ఆర్బి టెక్నీషియన్ ఏఎల్పి అన్నిటికి సంబంధించి చేయడం జరిగింది. 90 to 95% మన కట్ ఆఫ్ అయితే రీచ్ కావడం జరిగింది. సో అందుకోసమే చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి చూద్దాము, జోన్ వైజ్ గా చూద్దాము. యూఆర్ ఎంత ఉండొచ్చు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి ఎంత ఉండొచ్చు ఏంటి అనేది క్లియర్ కట్ గా చెప్తాను. ప్రతి ఒక్కరైతే దయచేసి లైక్ చేయండి. నేను ఇన్నిసార్లు లైక్ చేయడానికి అనడానికి కారణం ఏంటంటే వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. 10,000 లైక్లు అయితే ఈ వీడియోకి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన మల్లం క్రియేషన్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. కంప్లీట్ గా 30 days ప్రణాళిక అయితే ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే కూడా మీకు అందించడం జరుగుతుంది. ప్రీవియస్ పేపర్లు కూడా ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చూసుకొని
తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. కంప్లీట్ ఫుల్ క్లాసెస్ కావాలనుకున్నా కూడా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించి ప్రిపేర్ అవుతా అనుకునే వాళ్ళు ఒకసారి వెళ్ళి తీసుకోండి. అండ్ అలాగే గ్రూప్ డి కి సంబంధించి 100 days ప్లాన్ కూడా ఉంది, వెళ్ళి తీసుకోవాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. ఇది నెక్స్ట్ వచ్చేసి జోన్లు అండి. జోన్ కు సంబంధించి ఫస్ట్ జోన్ వచ్చేసి మనము ఏం జోన్ తీసుకున్నాం అంటే బెంగళూరు అండి, బెంగళూరు తీసుకున్నాము. బెంగళూరు జోన్ వచ్చేసి మనకు ఎంత ఉన్నది కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఏంటి అని అంటే టోటల్ పోస్టులు వచ్చేసి మనకు బెంగళూరు జోన్ కి వచ్చేసి 496 ఉన్నాయండి. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 496 పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈసారి నోటిఫికేషన్ సంబంధించి. సో పోస్ట్ వైజ్ కూడా తీసుకున్నామని చెప్పాను కదా నేను, ఇక్కడ పోస్ట్ వైజ్ కూడా తీసుకున్నాం కాబట్టి వేకెన్సీ వైజ్ గా బెంగళూరు సంబంధించి 70 నుంచి 75 మధ్యలో యూఆర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఓబీసీ వచ్చేసి 65 to 70 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది +or-5 అండి. ఇక్కడ నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా +or-5 అంటే 65 to 70 అయినా ఉండొచ్చు, 75 to 80 మధ్యలో అయినా ఉండొచ్చు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి 63 to 68 ఉండొచ్చు, ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి 64 to 69 మధ్యలో ఉండొచ్చు ఆఫ్టర్ నార్మలైజేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 60 to 65 ఉండొచ్చు, పీడబ్ల్యూడి వచ్చేసి 55 to 60 మధ్యలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది బెంగళూరు జోన్ కు సంబంధించి. నెక్స్ట్ వచ్చి సెకండ్ వన్ వచ్చేసి చెన్నై జోన్ అండి. మనకు చెన్నైలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఓవరాల్ గా చూస్తే టోటల్ గా 436 పోస్టులు ఉన్నాయండి. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 436 పోస్టులు. అయితే ఇక్కడ బెంగళూరు సంబంధించి మనకు డిఫికల్ట్ గా వచ్చినట్టుగా అనిపించిందండి. పేపర్ అయితే ఇక్కడ డిఫికల్ట్ గా అన్నట్టుగా చెప్పారు చాలా మంది. అంటే మనకు అందులో నేను గూగుల్ ఫామ్ ఇస్తాను, మళ్ళీ చూపెడతాను. ఆ గూగుల్ ఫామ్ సంబంధించి మీకు ఇదంతా చెప్పిన తర్వాత ఒకసారి గూగుల్ ఫామ్ అయితే చూపెడతా చూడండి. డిఫికల్ట్ అని చాలా మంది వేయడం జరిగింది బెంగళూరు సంబంధించి. సో కార్డు చూసుకోండి. నెక్స్ట్ చెన్నై జోన్ 436 పోస్టులు ఉన్నాయి. 436 పోస్టులు వచ్చేసి ఇది ఈజీ టు మోడరేట్ ఉందని చాలా మంది చెప్పారండి. మన గూగుల్ ఫామ్ లో ఈజీ టు మోడరేట్ అని చాలా వరకు ఇవ్వడం జరిగింది. అయితే యూఆర్ వచ్చేసి 72 నుంచి 77 మధ్యలో ఉండే అవకాశాలు ఉంది. ఓబీసీ వచ్చేసి 71 నుంచి 76 మధ్యలో ఉంది. ఎస్సీ వచ్చేసి 68 నుంచి 73 మధ్యలో ఉంది. ఎస్టీ వచ్చేసి 66 నుంచి 71 మధ్యలో ఉంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 67 నుంచి 72 మధ్యలో, పీడబ్ల్యూడి వచ్చేసి 62 నుంచి 67 మధ్యలో. సో ఓవరాల్ గా ఇది చెన్నై జోన్ కు సంబంధించి ఆర్ఆర్బి గ్రాడ్యుయేట్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ నార్మలైజేషన్ కట్ ఆఫ్ అండి. ఇది +or- అనేది చేంజెస్ అయితే ఉండొచ్చు. ఇది చెన్నై జోన్ కు సంబంధించి ఈజీ టు మోడరేట్ అయితే వచ్చినట్టుగా మనకు చాలా మంది గూగుల్ ఫామ్ లో నింపడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ముంబై జోన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ముంబైలో టోటల్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 827 పోస్టులు ఉన్నాయండి. ముంబైలో టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 827 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇది మోడరేట్ వచ్చిందని చాలా మంది మన గూగుల్ ఫామ్ లో నింపడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూడండి, యూఆర్ వచ్చేసి 74 నుంచి 79, ఓబీసీ వచ్చేసి 71 నుంచి 76, ఎస్సీ వచ్చేసి 68 నుంచి 73, ఎస్టీ వచ్చేసి 66 నుంచి 71, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 68 నుంచి 73 వరకు, పీడబ్ల్యూడి వచ్చేసి 58 నుంచి 63 వరకు. ఈ విధంగా కంప్లీట్ గా ముంబై జోన్ కు సంబంధించి మోడరేట్ వచ్చిందని చాలా మంది చెప్పడం జరిగింది. ఇంకోటి పోస్టులు కూడా ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ అప్లికేషన్లు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఆర్ఆర్బి గ్రాడ్యుయేట్ సంబంధించి జోన్ వైజ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఆఫ్టర్ నార్మలైజేషన్ సంబంధించి ముంబై జోన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి కోల్కతా అండి. కోల్కతా జోన్ వచ్చేసి కోల్కతాలో టోటల్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి? 1382 పోస్టులు ఉన్నాయండి. టోటల్ కోల్కతా జోన్ లో 1382 పోస్టులకు గాను పేపర్ అయితే ఈజీ టు మోడరేట్ వచ్చిందని చాలా మంది గూగుల్ ఫామ్ లో అయితే చెప్పడం జరిగింది. మనకు యూఆర్ వచ్చేసి 75 నుంచి 80 మధ్యలో, ఓబీసీ వచ్చేసి 73 నుంచి 78, ఎస్సీ వచ్చేసి 66 నుంచి 71, ఎస్టీ వచ్చేసి 64 నుంచి 69, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 70 నుంచి 75, పీడబ్ల్యూడి వచ్చేసి 59 నుంచి 64. ఈ మధ్యలో కోల్కతా జోన్ కు సంబంధించి ఆర్ఆర్బి గ్రాడ్యుయేట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఆఫ్టర్ నార్మలైజేషన్ అయితే ఈ విధంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఎక్కువ ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమందికి ఈ వీడియో చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి భువనేశ్వర్ అండి. భువనేశ్వర్ జోన్ కు సంబంధించి టోటల్ పోస్టులు వచ్చేసి 758 ఉన్నాయండి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 758 పోస్టులకు గాను ఇది మోడరేట్ వచ్చిందని మన గూగుల్ ఫామ్ లో చాలా మంది అయితే ఫిల్అప్ చేయడం జరిగింది. ఇది చెప్పిన తర్వాత నేను గూగుల్ ఫామ్ కూడా చూపిస్తాను మీకు కంప్లీట్ గా ఎట్లా ఉంది ఏంటి అనేది. ఈ పీడిఎఫ్ కూడా మీకు మల్లం క్రియేషన్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఒకసారి వెళ్ళి అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
సో ఇందులో యూఆర్ వచ్చేసి 74 నుంచి 79, ఓబీసీ వచ్చేసి 72 నుంచి 77, ఎస్సీ వచ్చేసి 65 నుంచి 70, ఎస్టీ వచ్చేసి 67 నుంచి 72, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 68 నుంచి 73, పీడబ్ల్యూడి వచ్చేసి 60 నుంచి 65. ఓవరాల్ గా మనకు వచ్చేసి ఇది ఈజీ టు మోడరేట్ వచ్చింది కాబట్టి భువనేశ్వర్ సంబంధించి కట్ ఆఫ్స్ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది. ఇక ఫైనల్ గా వచ్చింది ఏంటంటే సికింద్రాబాద్ అండి. ఏంటది? సికింద్రాబాద్ మన జోన్ అండి. సికింద్రాబాద్ సంబంధించి టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయనంటే 478 పోస్టులు ఉన్నాయండి. 478 పోస్టులు. మరి పోయినసారి చూసారా, పోయినసారి 3000కు పైగా అట్లా పోస్టులు ఉన్నాయి. ఈసారి 478 మాత్రమే ఉన్నాయి. మరి అయినా కూడా కట్ ఆఫ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఎందుకు అనంటే ఈసారి పోస్టులు తక్కువ ఉన్నాయని మన తెలుగు ఆస్పిరెంట్స్ చాలా మంది కూడా డిఫరెంట్ జోన్లలో అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది. నేను చెప్తున్నాను మాక్సిమం ఈసారి కట్ ఆఫ్లు అనేది సికింద్రాబాద్ జోన్ సంబంధించి చాలా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసారి ఎక్కువనే ఉన్నాయి, ఈసారి చాలా తక్కువ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వేరే జోన్లలో అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు, అక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయని. మీరు ఇక్కడ చూడండి, కోల్కతా సంబంధించి మన తెలుగు వాళ్ళే చాలా మంది పెట్టుకున్నారు. ఎందుకంటే మీకు ఆ గూగుల్ ఫామ్ చూస్తే అర్థమైపోతుంది, అందులో క్లియర్ కట్ గా కొన్ని వందల మంది కోల్కతా సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది, అక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయని. సో మన సికింద్రాబాద్ జోన్ సంబంధించి యూఆర్ కట్ ఆఫ్ వచ్చేసి 71 నుంచి 76 మధ్యలో ఉండొచ్చు, అండ్ ఓబీసీ వచ్చేసి 68 నుంచి 73 మధ్యలో ఉండొచ్చు, అండ్ ఎస్సీ వచ్చేసి 64 నుంచి 69 మధ్యలో ఉండొచ్చు, ఎస్టీ వచ్చేసి 65 నుంచి 70 మధ్యలో ఉండొచ్చు, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 66 నుంచి 71, పీడబ్ల్యూడి వచ్చేసి 54 to 59. ఓవరాల్ గా సికింద్రాబాద్ జోన్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఆఫ్టర్ నార్మలైజేషన్, ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఇది ఈ వీడియోకి సంబంధించి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఓవరాల్ గా ఈ అంశాలను అయితే తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మీరు కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నేను చెప్పేది ఒకటే, ఇదంతా కూడా చెప్పడానికి కారణం ఏంటంటే మీరు నెక్స్ట్ చదవబోయే దానికి, నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ చదవబోయే దానికి ఒక అవగాహన అయితే ఉంటుంది. ఎన్ని మార్క్స్ స్కోర్ చేసి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి అనేది మీకు ఒక అవగాహన వస్తుందని ఇంటెన్షన్ లో మాత్రం ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో అనేది ఇంతవరకు చూసిన వాళ్ళు అందరూ కూడా లైక్ చేయండి. ఈ గూగుల్ ఫామ్ సంబంధించి కూడా ఒకసారి మీరు క్లియర్ కట్ గా చూడండి, ఇక్కడ చూపిస్తాను చూడండి. పైనుంచి కూడా మీరు బెంగళూరు కానీ, భువనేశ్వర్ సంబంధించి కానీ, నెక్స్ట్ చెన్నై జోన్ సంబంధించి కానీ, ముంబై కానీ, అండ్ అలాగే కోల్కతా సంబంధించి కానీ, నెక్స్ట్ మనకు సికింద్రాబాద్ సంబంధించి కానీ కంప్లీట్ గా ఓవరాల్ గా పైనుంచి కింద ఒక్కసారి చూడండి. మీరు స్కోర్లు చూడండి, ఎన్ని 70, 80 ఈ విధంగా స్కోర్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వీళ్ళందరూ అక్యురేట్ గా ఇంతే పెట్టి ఉంటారా ఇదే అని మనం కూడా చెప్పలేము. కొంతమంది రాంగ్ ఎంటర్ చేయొచ్చు, కొంతమంది పర్ఫెక్ట్ గా ఎంటర్ చేయొచ్చు. చాలా వరకు అయితే పర్ఫెక్ట్ గా ఎంటర్ చేసినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. మీరు ఈ గూగుల్ ఫామ్ చూసినట్టే క్లియర్ కట్ ఒక అనాలిసిస్ మీకు కూడా వస్తుందనే ఇంటెన్షన్ తో మీకు ఈ గూగుల్ ఫామ్ అనేది మొత్తం ఓవరాల్ గా చూపెట్టడం జరుగుతుంది. ఈ గూగుల్ ఫామ్ కావాలనుకునే వాళ్ళు మీకు ఇక్కడ టెలిగ్రామ్ లో నేను కూడా మల్లం క్రియేషన్స్ అని డిస్క్రిప్షన్ లో ఇస్తా, దాంట్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. ఆ పీడిఎఫ్ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీ స్కోర్ ఎంత ఉంది, ఓవరాల్ గా అందరి స్కోర్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు కూడా ఒక అవగాహన అయితే కంప్లీట్ గా వస్తుంది. చాలా వరకు మనం అక్కడ ఇవ్వడం కూడా క్లియర్ కట్ ఇచ్చినాం చూడండి. ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఎంత, మీరు రాసుకోరు అంటే మీరు ఎంత అటెంప్ట్ చేశారు, నెక్స్ట్ పేపర్ లెవెల్ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ షిఫ్ట్ వైజ్ గా ఎట్లా వచ్చింది పేపరు, ఏ షిఫ్ట్ లో మీరు ఉన్నారు, నెక్స్ట్ ఏ రోజు ఎగ్జామ్ రాశారు అనేది క్లియర్ కట్ గా ఈ గూగుల్ ఫామ్ లో అయితే మనం అందించడం జరిగింది. కాబట్టి ఇట్లా క్లియర్ కట్ అనాలిసిస్ చేసి మీకు అందించడం కాబట్టి ప్రతి ఒక్కరు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ లాగా అనుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే కంప్లీట్ గా ఆర్ఆర్బి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కోర్సెస్ ఉన్నాయి, నెక్స్ట్ పీడిఎఫ్స్ ఉన్నాయి, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఉంది. కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. ఇది ఈ వీడియోలో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. థ్యాంక్ యూ.